హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుమూరి కిచెన్ స్వాగతం. ఈరోజు మనం పచ్చెనపప్పు పెసరపప్పుతో కలిపి వడలు ఎలా వేయాలో చూద్దాము. పుదీనా కరివేపాకు కలిపి చాలా టేస్టీగా ఉండి వడల్ని పుదీనా చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ దేంతో తిన్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కరివేపాకు పుదీనాకు. ఈ వడలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: పచ్చి శనగపప్పు, పొట్టు సాయమినపప్పు, పెసరపప్పు. ఈ కప్పుతో 1 కప్పు శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1 కప్పు సాయ పెసరపప్పు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకొని. పచ్చిపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ నానిన పప్పుల్లో పచ్చిమిర్చి వేసి కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగినది, కట్ చేసి పెట్టుకున్న పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వడలు చేసేటప్పుడు బైండింగ్ కోసం క్రిస్పీగా రావడానికి ఒక 3 స్పూన్లు బియ్యం పిండి వేస్తున్నాను. రైస్ ఫ్లోర్, అన్నీ వేసిన తర్వాత బాగా ఇలా మిక్స్ చేసి కలుపుకోవాలి చేత్తో. వడలకి పిండి వడలు చేసుకునేదానికి అనువుగా ఉండేటట్లు అన్నీ బియ్యం పిండి, ఉల్లిపాయలు, జీలకర్ర అన్నీ. సాల్ట్ అన్నీ సెట్ చేసుకోండి మీరు రుచికి సరిపడినంత. ఈ విధంగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు ఈ విధంగా ఒత్తుకొని మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా వేసుకొని కాల్చుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ విధంగా కాలేటప్పుడు అటు ఇటు అడుగు మాడకుండా అటు ఇటు స్పూన్ పెట్టి తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వడల్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన పచ్చెనపప్పు, పెసరపప్పు, పుదీనా, కరివేపాకు వడలు ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. జుట్టుకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వడలు కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.